గారు. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి, ఈ రాశి వారిని చూసుకున్నట్లయితే ముఖ్యంగా వ్యాపార భాగస్వామ్యంలో కానివ్వండి, భార్యాభర్తల భాగస్వామ్యంలో కానివ్వండి, జాగ్రత్తలు అవసరం, బాగా అవసరం. మాట పట్టింపులు, మిస్అండర్స్టాండింగ్స్ ఇవి ఎక్కువగా అవుతాయి. ఒకరి విలువల్ని ఒకరు పెంచుకునే విధంగా ప్రవర్తించడం మంచిది. ఎవరైనా సరే, భార్య అయినా భర్త అయినా. వ్యాపార భాగస్వామ్యంలో కూడా కొంచెం సమన్వయం పాటించటం మాత్రం తప్పనిసరిగా అవసరం. ఈ వారం ఖచ్చితంగా అవసరం. లేకున్నట్లయితే అటు ధనాన్నన్నా నష్టపోయే అవకాశం ఉంది, పరపతనన్నా నష్టపోయే అవకాశం ఉంది. దీనికి తోడు అవమాన పాలయ్యేటువంటి పరిస్థితులు కూడా నెలకొనపోలేదు. మానసిక చింతన, మతిమరుపు. విద్యార్థులకైతే విద్యా విషయంలో ఫలితాలు తక్కువగా వస్తాయి. అనుకున్నటువంటి ర్యాంకులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కొంత మనస్తాపం చెందేటువంటి అవకాశం ఉంది. రావాల్సిన ధనం రాదు, దానివల్ల మనస్తాపం చెందటం, ఇటువంటి పరిస్థితులు కొంత నెలకొని ఉంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయటం అనేది చాలా ఉత్తమం. అట్లానే ఈ వారం సోమవారం రేపు శివాభిషేకాన్ని మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేసుకున్నట్లయితే ఈ వారం మంచి ఫలితాలు పొందవచ్చు. ప్రతిరోజు కూడా శివ దర్శనం చేయటం మంచిది ఈ రాశి వారు. ప్రత్యేకించి ఈ వారం అంతా కూడా శివ దర్శనం చేస్తే ఇంకా మంచిది. ఏదో ఒక సమయం ఉదయం కానీ సాయంత్రం కానీ వీలుని బట్టి ఈ 2 పూటల్లో ఏదో ఒక పూట దర్శించడం మంచిది.